హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి రుబ్బు రోలును కొత్తగా కొనుక్కున్నప్పుడు దానిని ఎలా సీజనింగ్ చేసుకోవాలో చూద్దాము. అంతేకాదండి, ఈ రుబ్బు రోలును వాడుకున్నాక దుమ్ము ధూళి పడకుండా కవర్ చేసుకోవడానికి ఒక క్యాప్ను కుట్టుకోవడం కూడా చూద్దాము. దీన్ని కుట్టు మిషన్ లేకపోయినా మనం చేత్తో కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఈ రుబ్బు రోలును ఎంత కొన్నానో ముందే చెప్పేస్తున్నానండి. నేను దీన్ని 1500లకు కొన్నాను. నాకైతే ఇది చాలా నచ్చింది. ఇక ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా వాటర్తో 1 ఆర్ 2 టైమ్స్ రుబ్బు రోలును నీట్గా కడుక్కోవాలి. రోలు అంతా తడిచేటట్లు ఇలా వాటర్ని పోసుకోవాలి. వాటర్తో ఇలా తడుపుకొని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఆ తరువాత ఈ వాటర్తో రుబ్బు రోలు పొత్రములను ఇలా ఒక స్క్రబ్బర్ లేదా కొబ్బరి పీచుతో 10 నిమిషాల పాటు రుద్దుకుంటూ కడుక్కోవాలి. ఇలా స్క్రబ్బర్తో రుద్దుకుంటూ కడుక్కోవడం వల్ల దీనికి పట్టి ఉన్న దుమ్ము ధూళి పోతుంది. ఈ పత్రంకి పిడి స్టీల్ది ఇచ్చారండి. ఈ స్టీల్ పిడిని ఎంసీల్తో అతికించారు. ఇక పిడి మాటి మాటికి ఊడిపోదు. మామూలుగా పాతకాలం రుబ్బు రోళ్ళకి చెక్క పిడి ఉంటుంది కదా, చెక్క పిడి వాటర్లో నానినప్పుడల్లా ఊడిపోతూ ఉంటుంది. ఊడినప్పుడల్లా బిగించుకోవాల్సి వచ్చేది కదా. ఇప్పుడు రుబ్బురోలుకి పొత్రానికి రోకలి బండకు పసుపు రాసుకోవాలండి. తరువాత కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి. ఈ పొత్రానికి పిడికి మధ్యలో ఉన్న ఎంసీల్ కనిపించకుండా ఉండడానికి ఒక గ్రీన్ కలర్లో ఈ ప్లేట్ ఇచ్చారు కదా, ఇలా ఇవ్వడం వల్ల ఎంసీల్ కనిపించటం లేదు, అలాగే చూడడానికి అందంగా కూడా ఉంది. ఇప్పుడు ఒక చిన్న కప్పు బియ్యాన్ని తీసుకొని ఆ బియ్యాన్ని దంచుకోవాలి. ఇవి దంచుకోవడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి. సుమారు 10 నుంచి 15 నిమిషాలు అవుతుంది. ఈ బియ్యాన్ని మెత్తటి పిండి అయ్యేంత వరకు దంచుకోవాలి. నేను వాడుతున్న రోకలి బండ చిన్నగా ఉన్న ఎక్కువ బరువు ఉంది కాబట్టి నాకు 10 నిమిషాల్లోనే బియ్యం అంతా పిండి అయిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 గంటల పాటు నానబెట్టిన బియ్యాన్ని రుబ్బురోల్లో వేసుకొని వీటిని దోశ పిండిలా మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. అసలు ఈ రుబ్బు రోళ్ళను ఎందుకు సీజనింగ్ చేసుకోవాలి అంటే, ఈ రోళ్ళు తయారు చేసేటప్పుడు కరెక్ట్ షేప్లో చేయడానికి రాయిని పగలగొడతారు కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ మనకు కావలసిన షేప్కి తీసుకువస్తారు. అప్పుడు ఇందులో ఈ రాయికి సంబంధించిన చిన్న చిన్న ముక్కలు ఇసుక సైజులో ఉండిపోతాయి. ఈ ఇసుక, రాయి, దువ్వ నార్మల్గా కడుక్కుంటే పోదు. అందుకని ఈ రుబ్బు రోళ్ళను సీజనింగ్ చేసుకోవాలి. ఒక్కసారి ఇలా కనుక క్లీన్ చేసుకున్నామంటే ఈ రుబ్బు రోలు మనకి యూజ్ చేసుకోవడానికి రెడీ అయినట్లే. కొంతమంది బియ్యం బదులు వరి పొట్టు ఉంటుంది కదా, దానిని కూడా యూజ్ చేసుకుంటారండి సీజనింగ్కి. బియ్యం దంచుకున్నాం కదా, అప్పుడు బియ్యం బదులు వరి పొట్టును కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్లో నానబెట్టిన బియ్యాన్నే రుబ్బుకోవాలండి. ఇలా నాకు బియ్యం 5 నుంచి 10 నిమిషాల్లోనే ఇలా మెత్తగా గంధంలాగా అయిందండి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి రోలు అంతటికి చక్కగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మొత్తం తుడిచేసుకుందామండి. ఇలా తుడిచేసుకొని దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది రుబ్బేటప్పుడు ఒక్కసారి కూడా పొత్రాన్ని బయటికి తేలేదు నేను. అయినా అడుగున ఉన్న బియ్యం కూడా చక్కగా నలిగాయి. ప్రతిసారి పొత్రం పైకి తీసి అడుగున ఉన్న బియ్యాన్ని పైకి తీసుకోవాల్సిన పని కూడా లేదు. రుబ్బేటప్పుడు పిండి పక్కకు కూడా పడిపోవడం లేదు గట్టు ఉండడం వల్ల. ఇలా రుబ్బుకున్న పిండికి ఒక టబ్బు వాటర్ను కలిపి మొక్కలకు పోసుకోవచ్చు. మంచి ఎరువుగా పనిచేస్తుందండి ఈ వాటర్ మొక్కలకు. ఇలా నీట్గా కడుక్కున్న తరువాత చెక్ చేస్తే ఇసుక, దుమ్ము లాంటివి ఏమీ తగలడం లేదు. ఇప్పుడు దీన్ని క్లాత్తో తుడుచుకొని ఒక 2 గంటల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత మనం కిచెన్లో యూజ్ చేసుకునే ఆయిల్ని ఈ రుబ్బు రోలుకి, పొత్రానికి, అలాగే రోకలి బండకు కూడా అప్లై చేసుకోవాలండి. ఇప్పటి వరకు ఈ రుబ్బు రోలు తెల్లగా ఉంది కదా, కానీ ఇలా ఆయిల్ రాశాక నల్లగా కనిపిస్తుంది. ఇలా ఆయిల్ చక్కగా అప్లై చేసిన తరువాత ఒకరోజు అంతా ఇలా వదిలేసేయాలండి ఈ రుబ్బు రోల్ని. నెక్స్ట్ డేకి ఈ రుబ్బు రోలు అంత ఆయిలీగా లేదండి, కొంత నూనెను పీల్చుకుంది. కానీ ఇలా నూనెను అప్లై చేసినప్పటి నుంచి ఈ రుబ్బు రోలు కలరు బ్లాక్గానే ఉందండి. నేను 1 మంత్ యూజ్ చేసిన తర్వాతనే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ రాసి ఒకరోజు అలా ఉంచేయాలి. ఆ తరువాత రోజు నుంచి మనం ఈ రుబ్బు రోల్ను యూజ్ చేసుకోవచ్చండి.
దీన్ని ఫస్ట్ టైం వాడుకునేటప్పుడు రోలు లోపల పొత్రం అలాగే రోకలి బండలను మనం కిచెన్లో యూస్ చేసుకునే లిక్విడ్తో ఒక్కసారి కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక మరలా నార్మల్ వాటర్తో కూడా 1-2 సార్లు కడుక్కోవాలండి. ఆ తర్వాత నుంచి మనం ఈ రోలుని యూస్ చేసుకోవచ్చు. నేను మొదటగా దీనిని సున్నుండలు చేసుకోవడానికి పిండిని బెల్లాన్ని బాగా కలిసేటట్లు దంచుకున్నానండి. ఫస్ట్ టైం కాబట్టి స్వీట్తో స్టార్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను గారెల పిండిని రుబ్బుకుంటున్నాను. ఈ రోలును ఇలా ఒక పక్కగా పెట్టుకున్నాను. చక్కగా కింద కూర్చొని రుబ్బుకోవటానికి వీలుగా ఉందండి. ఇలాంటి రుబ్బు రోళ్ళు అయితే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు కూడా బాగుంటుందండి. బాల్కనీల్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ రోల్ కింద 1-2 మందపాటి డోర్ మ్యాట్లను కనుక మడిచి వేసుకున్నామంటే ఇలా రుబ్బుకునేటప్పుడు దంచుకునేటప్పుడు సౌండ్ కూడా రావడం లేదండి. గారెల పిండి ఇందులో రుబ్బుకోవటం చాలా ఈజీగా ఉందండి. అలాగే వాటర్ పోయకుండా గట్టిగా కూడా రుబ్బుకోవచ్చు. మనం గారెల పిండి మిక్సీలో వేసుకున్నంత టైంలోనే చక్కగా రుబ్బేసుకోవచ్చండి. 10 నిమిషాల్లోనే గారెల పిండి మెత్తగా అయిందండి. నాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు. పిండి కూడా బాగా ఒదిగిందండి. ఈ పిండితో వేసిన గారెలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. పొట్టు మినపప్పును యూజ్ చేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగున్నాయండి గారెలు. గారెల పిండి రుబ్బుకోవటం అయిపోయింది కదా, ఇక నీట్గా వాష్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నేను దోసకాయ పచ్చడి చేస్తున్నానండి. ముందుగా ధనియాలు జీలకర్రలను ఇలా మెత్తగా దంచుకోవాలండి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా కొంచెం వేసుకొని దంచుకోవాలి. పల్లీలను కూడా మెత్తగా దంచుకున్న తర్వాత అల్లం చిన్నుల్లిపాయలను కూడా వేసుకొని వాటిని కూడా దంచుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చిందా? ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు కొంచెం చింతపండు కొంచెం కళ్ళుప్పుని కూడా వేసుకొని దంచుకోవాలండి. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇదిగోండి ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉంటాయి కదా, వాటిని వేసుకొని ఇలా కొంచెం దంచుకోవాలండి. నెమ్మదిగా ముక్కలు నలిగిపోకుండా దంచుకోవాలండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని దీన్ని అంతటిని ఒక బాక్స్లోనికి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చడిలోనికి పోపు కలుపుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయినట్లే. రోలును క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ టైంకి మరలా దుమ్ము ధూళితో నిండిపోయి ఉంటుంది కదా, అలా అవ్వకుండా నీట్గా ఉండడానికి ఇప్పుడు దీనికి ఒక క్యాప్లా క్లాత్తో ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. దీనికోసం ఒక క్లాత్ని తీసుకోవాలి. క్లాత్ని ఇలా రోలు మీద పరుచుకున్న తరువాత మనకి ఎంత హైట్ కావాలో ఆ హైట్కి ఒక పెన్సిల్తో ఇలా మార్కు చేసుకోవాలండి. నేను వచ్చేసి 4.5 ఇంచుల వరకు మార్కు చేసుకుంటున్నాను. ఈ రోలు మీద ఒక డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ వరకు మార్కు చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా మార్కు చేసుకున్న తర్వాత ఆ మార్కుని పెన్సిల్తో మరలా ఒకసారి తిక్కుగా గీసుకోవాలండి. ఇలా గీసుకున్న తర్వాత కత్తెరతో చక్కగా కట్ చేసుకోవాలి. క్లాత్ మీకు నచ్చింది తీసుకోవచ్చండి. పల్చగా ఉండదైనా బాగానే ఉంటుంది, లేదంటే తిక్కుగా ఉండే కాటన్ క్లాత్ అయితే మనం కుట్టుకోవటానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి. ఇదిగోండి నేను ఇలా కట్ చేసుకున్నాను. నేను ఈ హైట్ వరకు తీసుకున్నానండి. ఆ గిరువు ఉంది కదా, అంతవరకు ఆ హైట్కి తీసుకున్నాను. మడిచి కుట్టడానికి 1 more ఇంచ్ హైట్ ఎక్కువ తీసుకున్నానండి. ఇలా ఒకటి కొంచెం చిన్నగా ఒకటి ఒక 1.5 ఇంచు పెద్దగా ఉండేటట్టు కట్ చేసుకున్నానండి. అప్పుడు ఈ 2 క్లాత్లని నేను ఇలా గమ్ముతో అంటించుకుంటున్నాను. ఇలా అంటించుకోవడం వల్ల మనం స్టిచ్ చేసుకునేటప్పుడు పక్కకు జరిగిపోకుండా ఉంటుందండి. ఇలా అంటించుకున్న తర్వాత ఒక సూది దారంతో దీన్ని ఇలా అంచుల వెంబటి ఇలా కుట్టుకోవాలండి. ఇలా మొత్తం రౌండ్ మొత్తం ఇలానే ఈజీగా కుట్టుకోవచ్చు. కుట్టు మిషన్ ఉంటే కుట్టు మిషన్తో కుట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలా కుట్టేసుకున్న తర్వాత అంచులు ఇలా లోపలికి మడుచుకొని మరలా ఒక కుట్టు వేసుకోవాలండి. మొత్తం కుట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఉంది. ఇప్పుడు దీనికి కార్నర్కి ఒక అంచులాగా వేసుకోవటానికి వేరే క్లాత్ని తీసుకుంటున్నాను. ఇది ఒక 4 ఇంచెస్ వరకు కట్ చేసుకోవాలండి. ఇలా 4 ఇంచెస్కి క్లాత్ మొత్తం పొడవునా మార్క్ చేసుకొని కట్ చేసుకొని తీసుకోవాలండి.
ఇలా కట్ చేసి తీసుకున్న క్లాత్ని మనం ముందుగా రెడీ చేసుకున్న క్లాత్కి ఒక అంచులాగా కుట్టుకోవాలి. ఆ అంచులో మనము ఎలాస్టిక్ వేసుకోవాలి, లేదంటే ఒక తాడును కూడా వేసుకోవచ్చండి. లాగి కట్టుకోవడానికి వీలులాగా మనము రోలుని ఒకసారి మెజర్ చేసుకొని తరువాత ఎలాస్టిక్ని వేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో కూడా ఒక హోల్ పెట్టాను. ఇలా హోల్ పెట్టడం వల్ల పిడి దగ్గర హోల్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక క్లాత్ని ఇలా అంచులాగా కుట్టుకొని అందులో కొంచెం ఎలాస్టిక్ వేసుకున్నాను. ఇక్కడ కూడా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇందులోనికి ఏ దుమ్ము ధూళి అనేది పోదండి. మనం యూస్ చేసుకోబోయే ముందు తీసుకొని ఒకసారి క్లాత్తో తుడుచుకొని చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చినట్లయితే మన ఛానల్లో మరెన్నో కుకింగ్ వీడియోస్ అండ్ మైక్రో గ్రీన్స్ని గ్రో చేసుకునే వీడియోస్ కూడా ఉన్నాయి. వాటిని ఒక్కసారి చెక్ చేసి అవి కూడా నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.